అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, డిఆర్. మీ వయసుని బట్టి మీ మానసిక స్థాయి అయిపోయి నేను చేయలేనేమో అన్న భావంతో వ్యతిరేకభావాలతో కాకుండా నేను చేయగలదన్న వాళ్ళు బాగా చేయాలి, చేయలేని వాళ్ళు కొంచెం కొంచెం చేసి తర్వాత కొంచెం కొంచెం పెంచుకోవాలి. ఇవాళ స్టార్టింగ్ కాబట్టి మీరు అందరూ చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఆసనం వీళ్ళకి ఒకసారి మీ కాళ్ళు మోకాల్ని పైకి ఊపండి. మీరు మాంసం మొక్క నమిలి పాడేయకుండా మింగేస్తుంటాం. అట్లాంటి మాంసం మొక్కను కూడా పిండి పీచి చేసి బ్లడ్లో మిక్స్ అయ్యేలా ఉన్న యాసిడ్స్ ఫాలో అవుతాయి అన్నమాట. అలాంటి యాసిడ్స్ అన్నీ యాక్టివేట్ అవటం కోసం ఇవన్నీ సహజంగా మన బాడీలో ఉన్నాయి. ఇందాక అంటే ఏంటంటే చాలా మంది అర్థం కాదు ఏంటంటే ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్. వేసవికాలం వచ్చింది మన బాడీలో డిహైడ్ అయిపోతుంది. మన ఫ్రూట్ ఏమొస్తుంది, భగవంతుడు ఇచ్చిన ఫ్రూట్ ఏంటి, అదే అమృతాహారం. మామిడి పండు, సపోట పండు, పుచ్చ పండు, కర్బూజా, ఇవన్నీ ఎక్కువ ఇలాంటి ఆహారం తినాలి. ఇలాంటి ఆహారం తింటేనే ఇది న్యాచురల్ సోర్సెస్. హ్యూమన్ సోర్సెస్ అంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యం పొందాలని ఆలోచించి డబ్బులు లేకుండా యోగాసనాలు, ప్రాణాయామాలు, కొన్ని చిన్న చిట్కాలు పాటించుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆహారం తింటూ మనం ఇందాక మనం నెక్స్ట్ రిలాక్స్, కాల్ చాపుకొని వక్రాసన్. ముందు కాల్ చాపుకుంటే రిలాక్స్ అవ్వండి. నేర్చుకోవడానికి వస్తున్నారు. ఇది మనకి చిన్నగానో ఆక్తదానంగానో ఏదో ఎవరో ఎమ్మెల్యే చెప్పారు, లేకపోతే సీఎం గారు చెప్పారు, ఇదేదో ప్రోగ్రాము, ఇది ఫోటో ప్రోగ్రామ్ అనుకోవద్దు. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఎలా రిలాక్స్ అవ్వాలంటే రెండు కాళ్ళు కొంచెం పైకి లేచి రెండు కాళ్ళు పక్క పెట్టుకోండి. పక్క పెట్టుకోమ్మా, వాళ్ళకి అర్థం చేయాలి. కాల్ చెప్పండి, మళ్ళీ కాల్ ముందు చూపండి, రిలాక్స్ అవ్వండి. ఫ్రీ యువర్ యాంకిల్స్. ఈ యాంకిల్స్ ఫ్రీ కొంచెం నొప్పి అనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ కదా, మొత్తం బరువు అంతా కూడా యాంగిల్ పెట్టారు కదా, కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. కాళ్ళు ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకోండి. ఈ యోగా ఎలా ఉండాలంటే ఆసనం స్థిరం సుఖం ఆసనం. బలవంతంగానో బండగానో మండుగానో ఆసనాలు చేయకూడదు. స్థిరంగా సుఖంగా ఉండగలగాలి. ఆ విధంగా మాత్రం ప్రయాణం చేయాలి. అంతేగాని కాళ్ళు ఎలా పెట్టాలి, ఈ కాళ్ళు తీసి మెల్ల మీద వేసుకోవాలి, నిద్ర, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఆసనాలు. ఇవన్నీ మర్చిపోండి మీరు. మన బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్, అన్ని గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వడానికి మాత్రమే యోగా చేయాలి, కాంపిటేటివ్ కాదు మనం చేసేది. అందువల్ల కొన్ని ప్రాణాయామాలు, కొన్ని కూర్చుని చేసే ఆసనాలు, కొన్ని నిలబడి చేసే ఆసనాలు, కొన్ని వెలకలప్పుడు చేసే ఆసనాలు, కొన్ని బోర్లప్పుడు చేసే ఆసనాలు, సెంటర్ బెండ్ ఆసనాలు, బ్యాక్ బెండ్ ఆసనాలు, ట్విస్టింగ్, లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్. అంటే బాడీలో ఇలా చేయటం వల్ల అన్ని పార్ట్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఆ విధంగా ఫ్రేమ్ చేశారు మనకి ఇంటర్నేషనల్ యోగా. నెక్స్ట్ రిలాక్స్, కాల్ చాపుకొని వక్రాసన్. ముందు కాల్ చాపుకుంటే రిలాక్స్ అవ్వండి. కాల్ చాపుకోండి. పాదహస్తాసన, పశ్చిమోత్తాసన. రెండు చేతుల దగ్గర పెట్టండి, నడుం పక్కన పెట్టండి. 1 2 3 4 5 చూపించండి. బాగా పైకి చేస్తాం. మీకు ఎంత వస్తుంది గాలి వదులుతూ, ఎప్పుడైనా ఫ్రంట్ బెండ్ అవుతాడు గాలి వదులుతూ చేయాలి. గాలి వద్దు, బ్రీత్ అవుట్. ఎంతవరకు వస్తే అంతవరకు పట్టుకోండి, అంతే, నో ఫోర్స్. మీకు అరికాల నుంచి మరాల నుంచి మెడ వరకు ఉన్న అన్ని ఖండాలు యాక్టివేట్ అవుతాయి. చూడడానికి చిన్నగా ఉంటుంది. ఈ ఆసనం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో అన్ని ఖండాలు యాక్టివేట్ అవుతాయి. వెరీ గుడ్. మళ్ళీ గాలి పీల్చుకుంటూ స్లోగా పైకి. మీరు ఆసనం వేయడం ఎంత ఇంపార్టెంటో ఆసనం నుంచి మళ్ళీ వెనక్కి రావడం అంత ఇంపార్టెంట్. మళ్ళీ స్లోగా 2, స్లోగా 3 నేర్చుకోవడానికి వస్తున్నారు. ఇది మనకి చిన్నగానో ఆక్తదానంగానో
ఏదో ఎవరో ఎమ్మెల్యే చెప్పారు, లేకపోతే సీఎం గారు చెప్పారు, ఇదేదో ప్రోగ్రాము, ఇది ఫోటో ప్రోగ్రామ్ అనుకోవద్దు. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఎలా రిలాక్స్ అవ్వాలంటే 2 కాళ్ళు కొంచెం పైకి లేచి 2 కాళ్ళు పక్క పెట్టుకోండి. పక్క పెట్టుకోమ్మా, వాళ్ళకి అర్థం చేయాలి. కాలు చెప్పండి, కాలు ముందు చూపండి, రిలాక్స్ అవ్వండి. ఫ్రీ యువర్ యాంకిల్స్. ఈ యాంకిల్స్ ఫ్రీ కొంచెం నొప్పి అనిపిస్తుంది. మీరు స్టార్టింగ్ కదా, మొత్తం బరువు అంతా కూడా యాంగిల్ పెట్టారు కదా, కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. కాళ్ళు ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకోండి. ఈ యోగా ఎలా ఉండాలంటే ఆసనం స్థిరం సుఖం ఆసనం. బలవంతంగానో బండగానో మొండుగానో ఆసనాలు చేయకూడదు. స్థిరంగా సుఖంగా ఉండగలగాలి. ఆ విధంగా మాత్రం ప్రయాణం చేయాలి. అంతేగాని కాలు ఎలా పెట్టాలి, ఈ కాలు తీసి మెల్ల మీద వేసుకోవాలి, నిద్ర, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఆసనాలు. ఇవన్నీ మర్చిపోండి మీరు. మన బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్, అన్ని గ్లాండ్స్ యాక్టివేట్ అవ్వడానికి మాత్రమే యోగా చేయాలి, కాంపిటేటివ్ కాదు మనం చేసేది. అందువల్ల కొన్ని ప్రాణాయామాలు, కొన్ని కూర్చుని చేసే ఆసనాలు, కొన్ని నిలబడి చేసే ఆసనాలు, కొన్ని వెలకలప్పుడు చేసే ఆసనాలు, కొన్ని బోర్లప్పుడు చేసే ఆసనాలు, సెంటర్ బెండ్ ఆసనాలు, బ్యాక్ బెండ్ ఆసనాలు, ట్విస్టింగ్, లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్, అంటే బాడీలో ఇలా చేయటం వల్ల అన్ని పార్ట్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఆ విధంగా ఫ్రేమ్ చేశారు మనకి ఇంటర్నేషనల్ యోగాము. లేకపోతే ఈ హిస్టాక్టమీ కంప్లైంట్స్ వస్తుంటాయి కదా, ఇది వాళ్ళకి చాలా మంచిది. శశంకాసన 1 2 3 4 5. స్లోగా గాలి వదులుతూ కండగ్రేట్ చేయండి. 2 చేతులు పెట్టారు కదా, ఒక చేతి ఒక చేయి పెట్టండి. మో చేతులు నేలలాంచండి, మీ నుదురు నేలలాంచండి. శ్వాస స్లోగా పూర్తిగా పీల్చి పూర్తిగా వదలండి. స్లోగా శ్వాస పూర్తిగా పీల్చి పూర్తిగా. మేడం గారు, మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చూడండి, వేసవికాలంలో మీరు బండి కానీ కారు కానీ బయట పెట్టి చాలా హీట్ అయిపోతుంది. మనం ఉంటే హీట్ ఎక్కువ. ఎందుకంటే మన బాడీ ఏమవుతుందంటే నాడి మార్చుకుంటుంది. బయట కనుక ఎండగా ఉందనుకోండి, ఎండగా ఉంటే ఎడముక్కు బాగా యాక్టివేట్ అవుతుంది, కుడిముక్కు బ్లాక్ అవుతుంది, కొంచెం బ్లాక్ అవుతుంది పూర్తిగా. బయటగా చల్లగా ఉందనుకోండి, ఎడముక్కు బ్లాక్ అయ్యి కుడిముక్కు బాగా పనిచేస్తుంది. ఇది నాడి మారుతున్నమాట. ఇదే